సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఈరోజు సమావేశానికి కారణం రాజంపేట జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని, కార్యకర్తలు పడుతున్నటువంటి సమస్యలని అధిష్టానం దృష్టికి తీసుకోవడానికి, రాబో రోజు పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి తెలియజేయడానికి ఒక అజెండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజంపేట పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యకర్తలు జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థి కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, ఎవరి దగ్గర వాళ్ళ సమస్య మీరు తెలుసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. రాజంపేటలో ఏమైందంటే అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఆ వర్గం ఈ వర్గం అనే నాయకులు వర్గాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు విభజిస్తున్నారు. కార్యకర్తలు ఒకటిగా ఉన్నారేడా, నాయకులే వేరేగా ఉన్నారు. ముందు నాయకులు ఐక్యమై కార్యకర్తల పరువును కాపాడి కార్యకర్తలకు కొద్ది గౌరవం ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేయమైంది. రాజంపేటలో ఏ సమస్య వచ్చా కార్యకర్తకి ఎవరు లేదనే ఒక అపోహ తొలగించి, ఎవరికి సమస్య వచ్చినా మన స్థాయిలో మా అందరి నాయకుల సమక్షంలో ఏ సమస్యను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. రాజంపేటలో నాయకుల వర్గాలని పక్కన పెట్టి కార్యకర్తలను కలుపుకొని ముందు నాయకుల ఐక్యత అయితే కార్యకర్తలు పూర్తిగా సంతోషపడేవాడుగా ఉంటారు అన్నటువంటి మెసేజ్ ని ఈ సమావేశం ద్వారా ఒక అజెండా రెడీ చేసి అధిష్టానానికి పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నమయ్య డామ్ను పునర్నిర్మించాలి, తొందరగా మెడికల్ కాలేజీ రాజంపేటకి ఏర్పాటు చేయాలి, రాజంపేటకి కూడా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్నటువంటి అజెండాల అంశాలు చేర్చాము. ప్రతి కార్యకర్తని కలుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ అజెండాలు ముఖ్యంగా పొందుపరిచాము. నాయకుల పొరపాటు కార్యకర్తలు పోయొద్దు, కార్యకర్తల వర్గాలు లేవు, నాయకుల్లో ఉన్న వర్గాల్ని పక్కన పెట్టండి అన్నటువంటి అంశంపైనే ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. అందరూ తెలియజేస్తారు.